ఆటోమేటిక్గా లోపలికి వెళ్తారు. మళ్ళీ వర్షం పడేలా అయిపోతానే మళ్ళీ బయటకు వెళ్ళిపోతుంది. రాంగ్ కనెక్షన్ ఇచ్చినామని ఎలా తెలిసిందంటే ఈ 2 లైట్లు గ్లో అవ్వడం ద్వారా ఇక్కడ రాంగ్ కనెక్షన్ ఉందని ఇంటిమేట్ చేసింది. అలా కాదు, నేను స్పెట్స్ యూజ్ చేస్తే మన ముందర ఏదైనా ఆబ్జెక్ట్ ఉంటే ఆ సెన్సార్ సెన్స్ చేసి బజర్ ఆన్ అవుతుంది. అప్పుడు వాళ్ళు వేరే డైరెక్షన్ వెళ్ళాలని డిటెక్ట్ చేస్తారు. బ్లైండ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళ కోసం ముందర ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళకి కనిపించదు కదండి మేడం. అంటే ముందర ఏదైనా ఆబ్జెక్ట్ ఏదో ఒకటి మూవ్ అవుతుందంటే వాళ్ళకి కనిపించదు. పక్కన ఎవరో ఒకరు ఉండి చెప్పాల్సి వస్తుంది ముందర అది ఉంది ఇది ఉంది అని. అట్లా చెప్పకుండా దీన్ని మనం యూజ్ చేస్తాం. ఇది సెన్సార్ అన్నమాట. ఏదైనా ముందర వచ్చినప్పుడు సెన్స్ చేస్తుంది. సెన్స్ చేసి బజర్కి సిగ్నల్స్ని పంపిస్తుంది. బజర్ నుంచి ఒక సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ సౌండ్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల వాళ్ళకి వినిపిస్తుంది కదండి మేడం. వాళ్ళు వైర్లెస్ పవర్ ట్రాన్స్ఫర్ అంటే మ్యాగ్నెటిక్ రీడ్ స్విచ్ అనమాట. అంటే దీంట్లో మేము బజర్ 2 రీడ్ స్విచెస్ ఎల్ఈడి స్విచ్ చేసినాం. అంటే థీఫ్ వచ్చి ఇట్లా డోర్ ఓపెన్ చేయగానే ఇట్లా బజర్ ఆన్ అయ్యి లైట్స్ అనేవి గ్లో అవుతాయి. సో దీనివల్ల యూస్ ఏమంటే మనకి సంథింగ్ ఎవరు వస్తున్నారు అని చెప్పేసి మనం అలర్ట్ అవుతాం. సో థీఫ్ నుంచి ప్రొటెక్ట్ అవ్వచ్చు. ఎలక్ట్రిసిటీ జనరేటర్ 4 స్టెప్స్. మనం స్టెప్స్ అనేది వేసినప్పుడు ప్రెజర్ అనేది ఎలక్ట్రికల్గా కన్వర్ట్ అయ్యి లిథియం అయన్ బ్యాటరీలో స్టోర్ అవుతుంది. ఇది ఆర్డినో అనేది మెజర్ చేస్తుంది. స్టెప్స్ వేసినప్పుడు కరెంట్ అనేది జనరేట్ చేస్తుంది. పిఐఆర్ సెన్సర్స్ అవి డిటెక్ట్ చేస్తాయి. ఒక బాడీ మోషన్ డిటెక్ట్ చేస్తాయి. ఒక మనిషి రాగానే ఆటోమేటిక్గా లైట్స్ అనేవి ఆన్ అవుతాయి. కింద నుంచి వస్తే కింద నుంచి ఆన్ అవుతాయి, పై నుంచి వస్తే పై నుంచి ఆన్ అవుతాయి, అలానే ఆఫ్ అవుతుంది. మా హౌసెస్లో వాటర్ ట్యాంక్స్ తర్వాత మనకి ఎల్ఈడి గ్లో అయ్యి బజర్ అనేది ఆన్ అవుతుంది. ట్రాఫిక్ కంట్రోల్ అండ్ మానిటరింగ్ సిస్టమ్. దీని యొక్క మెయిన్ థింగ్ అంటే అలా క్రాస్ చేసి ఇటు సైడ్ సమ్ డిలే ద్వారా చేంజ్ అవుతూ ఉంది. సైడ్ అంబులెన్స్ అని వస్తుంది. సౌత్ సైడ్ అలా చేంజ్ అవుతూ అంబులెన్స్ ఆగే చేయడానికి యూజ్ చేస్తాము. మిలిటరీ రోబోట్ మ్యామ్. ఇది ఎలా వర్క్ అవుతుందో యూజ్ చేస్తారు మ్యామ్. మేము ESP32 క్యామ్ అనేది యూజ్ చేసినాం మ్యామ్, లైవ్ విజువలైజింగ్ కోసం. అంటే ఇది రోబోట్ ఎక్కడికి వెళ్తుందో దాని చుట్టూ ఎలా ఉంది ఏం జరుగుతుంది డిఫెన్స్ చేయడానికి మేము ఇది యూజ్ చేసినాం మ్యామ్. ఇది IoT బేస్డ్ ప్రాజెక్ట్. కమాండ్స్ ఇచ్చే బట్టి వర్క్ అవుతుంది. మనం కోడింగ్లో ఎలా కమాండ్స్ ఇస్తామో అలా వర్క్ అవుతుంది. 4 ఇస్తే ఇప్పుడు స్టాప్ అవుతుంది చూడడం. ఎల్ఈడి పైన కూడా నో షూటింగ్ అని వస్తుంది. 5 ఇస్తే రివర్స్ వెళ్తుంది. ఓకే 2 ఇస్తే స్టాప్ అవుతుంది. రివర్స్ రైట్ లెఫ్ట్ అంతా దీంట్లో ఇస్తే వర్క్ అవుతుంది. వైర్లెస్ IoT బోర్వెల్ రెస్క్యూ రోబోట్. అంటే ఎవరైనా కానీ చిన్నపిల్లలు బోర్వెల్లో పడిపోతే వాళ్ళని సేఫ్గా ఈ గ్రిప్పర్స్ ద్వారా బయటికి తీసుకొని వస్తారు. అల్ట్రాసోనిక్ సెన్సార్ అనేది డిస్టెన్స్ ఎంతవరకు బేబీ అనేది లోపల పోయినారో డిస్టెన్స్ని మెజర్ చేస్తుంది. ఇంకా PIR సెన్సార్ అనేది బేబీ దాంట్లో ఏమైనా మూమెంట్ ఉంటే అది బేబీలో ఎస్ అని పడుతుంది, లేకపోతే నో అని పడుతుంది. మంచి ప్రాజెక్ట్.